శ్రీకర్ అవనిని కలిసి ఇలా చెప్తూ ఉంటాడు. మా మామయ్య ఇలా ఆస్తి గురించి అడిగాడు అనైతే చెప్తూ ఉంటాడు. అప్పుడు శ్రియ నన్ను కొట్టింది అవన్నీ చెప్తూ ఉంటాడు. ఆ విషయం చెప్పి, ఏంటి ఇక్కడ జరిగిన విషయం అక్కడ ఎలా తెలిసింది? అసలు మీ మామయ్య గారికి ఆ విషయం ఎలా తెలిసింది? ఎవరు చెప్పుంటారు? ఇప్పుడే జరిగింది కదా! అనైతే చెప్తూ ఉంటాడు. అదే అర్థం అవ్వడం లేదు. వదిన ఈ విషయం మా మామయ్య గారికి ఎలా తెలిసిందో ఏంటి? ఎవరో చెప్తున్నారా అని అంటూ ఉంటాడు. అదే టైంలో పల్లవి అక్కడికొచ్చి ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది. ఇదే కాదు శ్రీకర్, మీ ఎంగేజ్‌మెంట్‌కి మేము వస్తున్న విషయం కూడా ఎవరో చెప్పారు. అది ఎవరనేది అర్థం కావడం లేదు. మీ అన్నయ్యకి, మీ నాన్నగారికి ఎవరు చెప్పారో అదే టైంకి అక్కడికి వచ్చారు అనైతే అవని అయితే శ్రీకర్‌తో మాట్లాడుతూ ఉంటుంది. అలా అనగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఎవరో చెప్పి మనవన్ని ఎవరో మన విషయాలు తెలుసుకొని చెప్తున్నారు. లేకపోతే వాళ్ళకెలా తెలుస్తుంది ఏంటి అని అయితే అవని ఆరా తీస్తూ ఉంటుంది. ఇది ఎవరు చెప్పని ఏం చేసినా నేనైతే మాత్రం వాళ్ళకి గట్టిగానే బుద్ధి చెప్తాను. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే అని అయితే అంటూ ఉంటుంది. ఇక ఆ పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి అది ఎవరైనా సరే వాళ్ళకి చెంప చెల్లుమనేలా సమాధానం చెప్పకుండా ఊరుకోను అనైతే అంటూ ఉంటుంది. ఇక శ్రీకర్ అయితే ఆ పల్లవిని చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి పల్లవి ఇక్కడ ఉంది అనైతే షాక్ అవుతూ ఉంటాడు. అలా షాక్ అయి తన కాసైతే చూస్తూ ఉంటాడు. అదే టైంలో ఏంటి అని అవని కూడా సైడ్ చేసి మాట్లాడుతూ అలా చూస్తూ ఉంటుంది. అప్పుడు పల్లవి వాళ్ళ దగ్గరికి వచ్చి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అది చూసి శ్రీకర్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు.